యా ఈరోజు పాడ్కాస్ట్ తెలుగులో చేయాలనుకున్నాము బికాస్ మన గెస్ట్ ఈరోజు అశోక్ కుమార్. వీఆర్ బోత్ క్లాస్మేట్స్ ఇన్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్. క్లాస్మేట్స్ కూడా కాదు. సో యా అందరూ బీటెక్ అనేది జస్ట్ ఎంజాయ్ చేస్తాము. ఓకే, ఎంజాయ్మెంట్ ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ ఆల్సో. ఎందుకంటే ఇంటర్ నుంచి వచ్చిండే మనకి వరల్డ్ చాలా లిమిటెడ్ స్కోప్ నుంచి, లైక్ విఆర్సి మనం ఒక డోర్ లో చిన్న హోల్ నుంచి వరల్డ్ చూసినట్లు ఉంటుంది. బీటెక్ వచ్చిన తర్వాత మొత్తం వరల్డ్ అంతా ఓపెన్ అవుతుంది. అండ్ ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్కరు ఇంప్రూవ్ అవుతాను కాదు. బీటెక్ అనేది బ్రేకింగ్ ఆర్ మేకింగ్ పాయింట్. యూ విల్ బి ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ దాంట్లో నువ్వు ఏది తీసుకుంటావు ఏది తీసుకో అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ అండ్ ఆల్సో యువర్ సిచ్యువేషన్స్. అక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉన్నామని దాన్ని బట్టి ఉంటుంది. సో వీ వాంట్ ఎక్స్ప్లోర్ లైక్ వాట్ డిడ్ వి లెర్న్ అని కాదు, లైక్ వాట్ ఆర్ వేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ బ్యాచులర్. సో ఫస్ట్ నేను మొదటగా ఫస్ట్ అడగాలనుకుంది ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ బ్యాచులర్స్ లైఫ్ నువ్వు ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేసినావు? అండ్ ఆల్సో వాట్ ఇట్ టర్న్ అవుట్ టు బి, ఏం జరిగింది బ్యాచులర్స్ లైఫ్ లో? అండ్ నువ్వు బ్యాచులర్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఒకలాగా ఉంటానని ఇంటర్మీడియట్ లో అనుకున్నావు, బట్ ఏం ఆబ్వియస్లీ. జరిగింది? అండ్ ఆల్సో లైక్ అలా చేంజ్ అయ్యావా, లేకపోతే వేరే ఏమన్నా పాత్ చూసుకున్నావా? అండ్ ఆల్సో లైక్ హౌ యువర్ యాటిట్యూడ్ చేంజ్డ్? ఓకే. ఇంటర్ 10th ఇంటర్ వరకు వచ్చేసరికి 10th లో కూడా ఓకే ఓకే ఏదో వెళ్తుంది, చదువుతున్నాం, వస్తున్నాయి మార్కులు. పెద్దగా ఏం లేదు. ఇంటర్కి వెళ్ళాం, ఇంటర్లో కూడా హాస్టల్లో ఆ జైల్లో పడి ఏదో చదువుకున్నాం, మార్కులు వచ్చాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసాము, ఎలాగోలో బీటెక్లో దొరికాము. కానీ బీటెక్కి వెళ్ళే ముందు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే మంచి కోర్స్ జాయిన్ అవ్వాలి. అప్పటికి కోర్స్ అని కూడా ఒక స్పెసిఫిక్ కోర్స్ అని కూడా లేకుండా, లైక్ ఇన్ మన స్టేట్ అయితే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ రెండే అయితే అంతే. అంతే, అంత మించేది ఈసీ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వస్తుంది, సాఫ్ట్వేర్. లేదు అంటే సిఎస్సి. ఈ రెండు ఆప్షన్సే ఉంటుండే. సో ఏదో జాయిన్ అయిపోయాం. ఈసీ ఈసీ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలోనే జాయిన్ అయిపోయాం. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే అప్పుడు ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఫీల్డ్ వర్క్, తర్వాత బాగా కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు, బాగా తిరిగే పని ఉంటుంది. హార్డ్వేర్ వర్క్ అంటే మేము ఏం రాళ్ళు పనులు కొట్టే కూడా వర్క్, తెలియదు సాఫ్ట్వేర్ వర్క్ ఉంటే కంప్యూటర్ ముందు కూర్చునే వర్క్ అనుకునే వాళ్ళం అంతే. ఆబ్వియస్లీ. ఆ, సో ఏంటంటే తిరగచ్చు, కొంచెం ఒబేసిటీ రాదు, ఫ్రీగా తిరగచ్చు. ఎప్పుడు ఆ సాఫ్ట్వేర్ జాబ్లు వాళ్ళని చూసి అలా కంప్యూటర్ ముందు టిక్కు టిక్కు అని నొక్కుంటా ఉండాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అదొక ఫీల్ ఉండే. తర్వాత ఇంటర్ లాగా అయితే చదవము. ఇంటర్లో చదువు తప్ప ఏం చేయలేదు. బీటెక్ వెళ్తే బీటెక్లో మోస్ట్లీ చేయాలనుకున్నవి ఏంటంటే, నేను 10th క్లాస్ వరకు డాన్స్ చేసేవాడిని, అది కంటిన్యూ చేద్దాం అనుకున్నా. తర్వాత మంచి సర్కిల్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా, ఫ్రెండ్ సర్కిల్. ఉమ్, వాళ్ళతో మంచి ట్రిప్స్ వేద్దాం అనుకున్నా. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వాళ్ళతో ట్రిప్స్ వేద్దాం అనుకున్నా. అండ్ ఎనీ కల్చరల్ యాక్టివిటీస్, ఫెస్ట్లు కానీ లేదంటే స్పోర్ట్స్ కానీ, వీటిలో బాగా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. ఒక మంచి క్లైమేట్ పెట్టుకుందాం. యాక్చువల్లీ ఇట్స్ లైక్ హ్యాపీ డేస్ సినిమా చూసి ఆ వైబ్స్ అన్ని క్రియేట్ చేసుకుందాం సో అనుకున్నా వన్ ఆఫ్ బేసికల్. ద చాలా మంది డిఫాల్ట్ జీవితాలు నాశనం చేసిన మూవీ అది. default aim for all guys who are entering into BTech. I mean, at least average guys mentality. సో అది మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటి పెట్టుకోవాలి, మంచి ట్రిప్స్ వేయాలి అని చెప్పేసి. ఆహ్, అంతే. బయటకి వచ్చేసరికి మంచి జాబ్, ఇంకా మళ్ళీ హైయర్ స్టడీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోవచ్చు అనే ఉమ్, ఉద్దేశం ఉంటుండే. నెగెటివ్ పర్స్పెక్టివ్స్ గురించి అస్సలు ఆలోచించలేదు బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఉమ్. బీటెక్. ఏమవుతుంది, ఎలా చెడిపోవచ్చు, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాల గురించి అసలు కొంచెం కూడా అవగాహన అది లేదు. జాయిన్ అవ్వక ముందు. జాయిన్ అయిన తర్వాత ఇంకా చాలా జాయిన్ అవ్వక ఉంటాయి. ముందు, ఇంకా జాయిన్ అయిన తర్వాత స్టోరీ చెప్పాలి. ఇంకా అది జాయిన్ అవ్వక ముందు థింగ్స్ అయితే అవి. జాయిన్ అయిన తర్వాత ఓకే, ఫస్ట్ ఇయర్ వరకు వస్తే ఫస్ట్ ఇయర్ వరకు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు కాబట్టి దే ట్రై టు ఇంటరాక్ట్ అండ్ దే ట్రై టు మెయింటైన్ రపో విత్ ఈచ్ అదర్. అందరితో మాట్లాడా ఆ ఉద్దేశంతో, ఫస్ట్ లో అందరితో అవుపు ఉంటది. మాట్లాడి
అందరూ గ్రూప్ కలిసి వల్ల ఉంటది. అందరూ మనోళ్ళే. అమ్మాయిలు లేదు, అబ్బాయిలు లేదు అందరికి మనోళ్ళే మెసేజ్ చేయడం, మనోళ్ళే. అందరితో కమ్యూనికేషన్ పెంచుకోవడం అలా చేసేవాడిని. సో, అండ్ ఆల్సో లైక్ స్లోలీ నేను యాడ్ చేయాల్సిన పర్స్పెక్టివ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ చేసేది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేటప్పుడు దే థింక్ ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉండే వాళ్ళు మనలాగా థింక్ చేస్తారు, అంటే మన కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటది అండ్ మన స్టాండర్డ్ లో ఉంటారు అని, విచ్ ఈజ్ రాంగ్ ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. నువ్వు స్కూలు, కాలేజ్, జుడిషియరీ, పోలీస్ స్టేషన్ అంతా ఆ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఉండేవన్నీ ఆ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఉంటాయి. ఏమి ఇట్స్ లైక్ ఎక్స్క్లూజివ్ పీపుల్ అయితే ఉండరు. నువ్వు సొసైటీలో ఏం చూస్తావో అన్ని కైండ్ ఆఫ్ పీపుల్ నీ క్లాస్ లో ఉంటారు. ఇట్స్ జస్ట్ రిఫ్లెక్షన్ అంతే. కానీ ఫస్ట్ లో మనం ఏమనుకుంటాము అంటే, నేను అనుకుంటది ఏంటంటే ఓకే వీఆర్ జాయినింగ్ ఇన్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ లైక్ ఒక రెప్యూట్ ఉండే ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడికి ఒక కైండ్ ఆఫ్ పర్సన్స్, ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ఉండే పీపుల్ మాత్రమే వస్తారంటారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్రూ. ఆన్ దట్ పాయింట్ ఏంటంటే వచ్చినప్పుడు కౌన్సిలింగ్ టైంలో నేను వచ్చాను కాలేజ్కి. వచ్చినప్పుడు ఐ వాజ్ మీటింగ్ పీపుల్ హు ఆర్ జాయినింగ్ ఇన్ టు ఈసీఈ అనమాట. వెళ్ళిపోయి వాళ్ళు అడిగేవాడిని మీ ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్ ఎంత. దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు ద కోర్సెస్. కోర్స్ ఆల్సో. ర్యాంక్ ఎంత, ర్యాంక్ ఎంత, ర్యాంక్ ఎంత అని అడిగి ఒక్కొక్క ర్యాంక్ తెలుసుకొని ఐ స్టార్టెడ్ జడ్జింగ్. ఐ మీన్ ఇట్స్ నాట్ జడ్జింగ్, కాకపోతే ఏంటంటే కనుక్కుంటున్నా ఎవరితో వైబ్ ఎలా ఉంటది ఏంటి, బేస్డ్ ఆన్ ర్యాంక్. అప్పుడు అంత ఫులిష్ ఉంటుండే. బేస్డ్ ఆన్ ర్యాంక్ మాట్లాడి ఓకే చాలా తక్కువ మంది ఉన్నారే మనకంటే బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మనమేనా దూకి ఇక్కడ వచ్చి దొరికిపోయాం, మనకి బెటర్ గా రావాల్సి ఉండే నా కాలేజ్ అని చెప్పి అదొక ఫస్ట్ ఇష్యూ ఫేస్ చేసింది. అక్కడ సేమ్ నా చిన్న ఇష్యూ అంతే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం, ఆల్మోస్ట్. ఒకే ప్రాబ్లం వచ్చింది. ఈ నాయలందరితో ఎక్కడ అసలు మనం అడ్జస్ట్ అవుతావా, మనం తోపులం కదా, మనం బాగా చదివేస్తామేమో, మన కాంపిటీషన్ ఉంటదేమో అని చెప్పి ఒక చిన్న ఇది వస్తుంది. అది ఫస్ట్ సెమ్ వరకు ఉంటుంది అంతే. చిన్నది వస్తుంది, ఫస్ట్ సెమ్ వరకు ఉంటది. తర్వాత ఈడ్చి కొట్టినట్టు ఒక పెద్ద స్లాబ్ పడుతుంది చెప్ప మీద. అప్పుడు రియాలిటీ స్టార్ట్స్ టు ఏముందిలే పాస్ అయితే చాలు కమ్మింగ్ అంతా. అదే సో అది ఫస్ట్ సెమ్ బాగుంది. ర్యాగింగ్ భయ్య, ర్యాగింగ్ అసలు ర్యాగింగ్ ఎంత ఐఎమ్ దారుణంగా టెల్లింగ్ ఉంటది లైక్ బీయింగ్ ఏ మా హాస్టల్. కాలేజ్ లో ర్యాగింగ్ అనేది ఒక సంస్కృతి లాంటిది. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ ఓకే సీనియర్స్ జూనియర్స్ చేస్తారు కదా, చెయ్యాలి, అదొక పద్ధతి ఉంటది. అది ఏదో ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్ ర్యాగింగ్ చేస్తారు అని కాదు. 100% ఆఫ్ పీపుల్ మనం తీసుకుంటే 70-80% అంటే రుద్దబడిన కల్చర్ అది, ఖచ్చితంగా ఇట్స్ నాట్ చేయాలి. లైక్ నేచురల్ గా అదొక పద్ధతి వస్తుంది సంవత్సరాల తరబడి, తరాల తరబడి మేము ఫాలో అవుతున్నాం దాన్ని. అలవాటు పడ్డ సాంప్రదాయం కైండ్ ఆఫ్. సో మంచోళ్ళు ర్యాగింగ్ చేస్తారు, లైక్ కొంతమంది వర్స్ట్ పీపుల్ ఉంటారు వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ హౌ దే ట్రీట్ యూ ఇన్ ర్యాగింగ్ అండ్ ఆల్. వాళ్ళు ట్రీట్ చేసే నేను విధానంలో డే డిఫరెన్స్ స్కాలర్ ఉంటుంది. కాబట్టి నేను పెద్దగా ఎఫెక్ట్ పడలేదు, కానీ అశోక్ ఈజ్ హాస్టలర్, సో చాలా ఎఫెక్ట్ ఉంటది. అది మామూలుగా లేదు. ఫస్ట్ 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 సెమ్ అనుకుంటా బిఫోర్ అండ్ ఫ్రెషర్స్ ఆల్సో ఐఎమ్ కైండ్ ఆఫ్ మిమ్మల్ని ఇంట్రోవర్ట్ అని చెప్తాను. నేను అక్కడ మాట్లాడేది అక్కడ వదిలేసి వచ్చేస్తాను. అది బట్ అశోక్ చాలా మందితో కలవాలని చూస్తాడు, సో చాలా సార్లు బ్యాక్ ఫైర్ అయి ఉంటది సీనియర్లతో కలిసేటప్పుడు. దొరికిపోయిన సినారియోలు చాలా ఉన్నాయి. కవర్ చేసుకోవడానికి ట్రై చేసిన బట్ స్టిల్ కనుక్కొని ఎక్కువ కాన్సన్ట్రేషన్ మన మీద పెట్టి తొక్కేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అది ఏంటంటే బిఫోర్ ఫ్రెషర్స్ వరకు యూ విల్ హ్యావ్ సెక్యూరిటీ. మీరు ఎటెల్ సెక్యూరిటీ వస్తుంది మీతో పాటు, బట్ స్టిల్ దేర్ విల్ బి సమ్ ప్లేసెస్ వేర్ దే కాంట్ రీచ్ బట్ ద సీనియర్స్ క్యాన్. సో అలాంటి చోట్ల దొరికేస్తారు మీరు మళ్ళీ. సో ఉంటుండే అవి ఇట్స్ నాట్ వాళ్ళతో డేంజరస్ మాత్రం కైండ్ కొంచెం ఆఫ్ ర్యాగింగ్ కాదు, ఇట్స్ మోర్ లైక్ మనము కొంచెం సీరియస్ గా తీసుకుంటాం అంతే వాళ్ళని. అంతే. మనం ఎలా చూస్తాం దాన్ని అనే దాని మీద ఓ మై బేస్ అయి గాడ్ ఉంటది. సీనియర్స్, బట్ మనం న్యూస్ పేపర్ లో తిరిగిండే స్టోరీస్ చూసి డిసైడ్ చేస్తాము, కానీ అక్కడ అంతేం ఉండదు. డెఫినెట్లీ నాట్. అంతే ఉండదు. మీరే ఓపెన్ ఉండాలి కొంచెం. అంటే అందరికీ నచ్చుతుందని కాదు. సో ఎక్స్ట్రోవర్ట్, నేను కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఓకే ఓకే కాబట్టి ఐ ఐ ఐ వాస్ ఏబుల్ టు టేక్ థింగ్స్ అనమాట. కానీ కొంతమంది ఇంట్రోవర్ట్స్, కొంతమంది కొంతమంది క్యాన్. సెన్సిటివ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతారు, ఎక్కువ ఇబ్బంది పడతారు. కొంతమంది రెబల్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. దే డోంట్ కేర్ అండ్ దే డోంట్ రెస్పాండ్ టు సీనియర్స్. అండ్ వాళ్ళు కొంతమంది కాలేజ్ లో హాస్టల్లో ఉండకుండా బయటికి వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి టు అవాయిడ్ ద ర్యాగింగ్ సిచ్యువేషన్. సో అలా వాడు సేఫ్ అయిన కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు సేఫ్ అయిపోయారు. మనకు అంత తెలియదు.
ఇంట్లో మాట్లాడి బయటికెళ్దాం అనుకున్నా గూడా దే ఆర్ రెస్ట్రిక్టింగ్. ఎళ్ళొద్దు బయటికెళ్తే ఇంకా చెడిపోతావు. హాస్టల్‌లో ఉంటే బెస్ట్ అని చెప్పి. అప్పుడు పేరెంట్స్ మాట కొంచెం ఎక్కువ వింటుండే. హ్మ్. సో, అది ఓకే. నే నే ఫ్రెషర్స్ నా నా అయిపోయింది. పొజిషన్ రివర్స్ బేసిక్‌లీ. ఇంట్లో నేను ఎలాగంటే, ఇంట్లో నాకు కోపం ఎక్కువని మా అమ్మ నమ్మేది. బట్ నాకేం అసలు కోపం లేదు, ఏం లేదు. ఏమంటది, "నువ్వు ర్యాగింగ్ చేస్తే వాళ్ళనేం కొట్టొద్దు, తిట్టొద్దు." అది కొట్టేదేంది, నేను ఆ! పారిపోవాలని చూస్తా అంటే, "నువ్వు ఓహ్ కొట్టొద్దంటావు బాబోయ్! ఏంట్రా?" ఆ! "నువ్వు చాలా అయ్యో! ఎక్స్‌పెక్టేషన్స్ అసలు పెట్టుకున్నావు నా మీద" అంటే. కొట్టే ఆలోచన ఎవడికి రాదు. ఆ! కొట్టే ఆలోచన ఎవడికి రాదు. ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్‌లో మన యూనిటీ మనోళ్ళతో మనకుండే స్ట్రెంత్ చాలా తక్కువ. హ్మ్. మనం ఎంతసేపు ఫస్ట్ సెమ్‌లో కోఆర్డినేషనే మార్కులు ఉండదు ఎక్కువ ఫస్ట్. రావాలి. ఆ! అంతే. ఫస్ట్ సెమ్‌లో మార్కులు ఎక్కువ రావాలా, మేము టాప్ చేయాలా, మార్కులు ఎక్కువ రావాలి. టాప్ చేస్తే టాలెంట్ పెద్ద చూపించేసుకోవాలి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిపోతాం అన్నట్టు ఏముండదు. డామినెన్స్ చూపించుకోవాలి. ఇదే ప్రిపరేషన్. ఇదే ప్రిపరేషన్. ఎవడు కమ్యూనికేషన్‌కి అంత వాల్యూ ఇవ్వడు. ఫ్రెండ్‌షిప్‌కి అంత వాల్యూ ఐయామ్ ఇవ్వడు. ఆ ఐయామ్ సేయింగ్ ఇంటర్ ఐయామ్ సేయింగ్ పీపుల్ ఒకవేళ బీటెక్ చదివే వాళ్ళు ఎవరైనా చూస్తే, మార్క్స్ ఆర్ నువ్వు మినిమమ్ మెయింటైన్ చేయాలి అంతే తప్ప, తర్వాత ఆ పైన ఏం ఎఫెక్ట్ పడదు. నీ ఎడ్యుకేషన్ మీద గాని, నీ నాలెడ్జ్ మీద గాని ఏం ఎఫెక్ట్ పడదు. అది. నేను నన్నడిగితే ఏంటంటే, నువ్వసలు ఆహ్, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడమంట. ఎక్స్‌ప్లోర్ మోర్ బట్ హ్మ్. డోంట్ స్టిక్ టు యువర్ జస్ట్ అకాడమిక్స్ అండ్ ఆ బుక్కులే, ఆ సిలబస్సే పట్టుకొని దాన్నే ఎప్పుడు చదువుతూ అక్కడ మార్కులు తెచ్చుకుంటే యూ వోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. ఔట్ హ్మ్. ఆఫ్ అకాడమిక్స్ ఎళ్లి యూ హావ్ టు సీ ఆప్షన్స్ వాట్ ఆర్ అవైలబుల్ అండ్ ఎక్స్‌ప్లోర్ థింగ్స్ అంటే అక్కడ వెళ్లి అది. మాట్లాడడము, కొత్త ఐడియాస్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడము, హ్మ్. మా లైక్ కొత్త పీపుల్‌తో కొత్త కైండ్ ఆఫ్ థింకింగ్ గాని, థాట్ ప్రాసెస్ గాని ఇనిషియేట్ చేయడం ఇట్లాంటివన్నీ చేయండి. ఎడ్యుకేషన్ అదొస్తాయి, మార్కులొస్తాయి. నాకైతే బీటెక్ పాస్ అవ్వడం ఏం పెద్ద మ్యాటర్ కాదు. అసలు అదస్ అదసలు థింక్ చేయాల్సిన హ్మ్. విషయం కూడా కాదంటాను నేనైతే. పాసా, ఫెయిలా అనడం. పాస్ అయితాము. బట్ యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ యాస్ మచ్ యాస్ యూ క్యాన్ త్రూ ఆ లైఫ్‌లో. నేను పర్సనల్‌గా చెప్తుండేదేంటంటే, నేనైతే 100% చేయలేదు. బట్ అశోక్ బాగా ఎంజాయ్ చేశాడు. ఐయామ్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. నేనే అంత ఎవరితో యాహ్! కలిసేవాడిని అంత మీరిక్కడ కాదు. చూస్తే 2 డిఫరెంట్ ఫేజెస్ టాక్ చేస్తున్నట్టు టాక్ అనిపిస్తుంది చేస్తున్నట్టు మీకు. ఉంటది. ఒకడు ఇంట్రోవర్ట్, ఒక ఎక్స్‌ట్రోవర్ట్. నా బట్ లైఫ్ నా లైఫ్ సైకిల్ ఇన్ తర్వాత బీటెక్ చేంజ్ అయిందిలే. కంప్లీట్‌లీ బీటెక్ డిఫరెంట్ తర్వాత ఫ్రమ్ చేంజ్ అయింది. తర్వాత చాలా చేంజ్ తరుణ్‌స్ అయింది. సైకిల్ ఆ! అన్నమాట. తరుణ్ యూజ్డ్ టు డూ మెనీ అదర్ థింగ్స్ దాన్ అకాడమిక్స్ లైక్ ఏమంటారంటే ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ విత్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్ హ్మ్. అండ్ ఆల్. ఆ టైంలో నేనేం చేస్తుండే అంటే నేను డాన్స్‌లేసుకోవడం, నేను ఫెస్ట్‌లకి వాటికి ప్రిపేర్ అవ్వడం. హ్మ్. ఆ కల్చరల్ కమ్యూనిటీ అని, ఇప్పుడు ఇదని, ఆ ఏమనుకుంటాడో గేమ్స్ అని, తెలుసా? ఈ గేమ్స్ అని. అశోక్ నాలాగా నేర్చుకుంటే బాగుందనుకుంటాడు. నేను కూడా అశోక్‌లా డాన్స్ చేసింటే బాగుండనిపిస్తది. అదే అది. లైఫ్. అలా అంతే. రిగ్రెట్ ఉంటదది. మనం ఒక యాంగిల్‌లోకి వెళ్ళిపోతాం. ఆ! ఎంత ట్రై చేసినా పక్కకి డీవియేట్ అవ్వాలని చెప్పి ఓకే. ఉంటది గానీ, నేను కూడా చాలా సార్లు మధ్యలో మనోడు పెద్ద పెద్ద ఫారెన్ పీపుల్ నుంచి నేర్చుకుంటున్నాడు. డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ హ్మ్. ఛానెల్స్ నుంచి నేర్చుకుంటున్నాడని ఐ యూజ్డ్ టు ఆస్క్ హిమ్. ఛానెల్స్ ఏంటి? ఎక్కడెక్కడ నేర్చుకుంటున్నావు? ఏంటి అని. కానీ నేనైతే ఎప్పుడు నేను చేసింది లేదు. ఎందుకురా నేను బాధపడతాను కదా! మళ్ళీ నీకెందుకు? నీకు ప్రశాంతంగా డాన్సులున్నాయి. ఎంజాయ్ చేస్తాను. లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఇవంతా నీకెందుకు అన్నట్టు ఉంటాంటి. నాకంటే ఏం లేదు అది. ఇంక కాబట్టి ఇది చేస్తున్నానని. సో, సీనియర్, జూనియర్ ఇంటరాక్షన్ ఓకే. సీనియర్, జూనియర్ ఇంటరాక్షన్‌లో ఇంకో పాయింట్ మీరు మీరు మీ చెప్పాలనుకున్నదేంటంటే సీనియర్‌లు మీరు ర్యాగింగ్ చేస్తానుకుంటారు. బట్ మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు మీరు కూడా అలాగే అయితారు మాక్సిమం. ఆ! అంటే అంతేగాని వర్స్ట్ బట్ కాకపోవచ్చు. బట్ నా వరకు నా వరకు నేనైతే కొంచెం మారాను. అంటే వాళ్ళలాగా ఫులిష్‌గా అయితే నేను చేయలేదు. చేయలేదు. అండ్ ఐ దట్స్ వన్ మచ్. ట్రై టు మేక్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఫులిష్ థింగ్స్ టు దేర్ జూనియర్స్. అది కూడా ట్రై చేశాను కొంచెం హ్మ్. మార్చడానికి. మీరు డిఫరెంట్‌గా ట్రై చేయండి. వాళ్ళు చేశారని చెప్పి మనం చేయాల్సిన అవసరం లేదు అని. దేర్ వర్ ఇష్యూస్. నేను సీనియర్ అయినప్పుడు పక్క సీనియర్‌తో నాకు ఇంకో సీనియర్‌కి అంటే వాడు అసైన్‌మెంట్స్ ఇవ్వడం మా హ్మ్. జూనియర్స్‌కి. సో, ఇలాంటి క్లాషెస్ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం గొడవలవ్వడం, మనలో మనకి ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి చాలా జరిగాయి. అయి పక్కన పెడితే సీనియర్స్ టు జూనియర్స్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడుకుంటే సీనియర్స్ కొంతమంది వాల్యుబుల్ ఉంటారు. అట్‌లీస్ట్ అంటే మన దాంట్లో చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా ఈస్ లిమిటెడ్ టు అకాడమిక్సే అన్నమాట. రాయాలి, మార్క్స్ తెచ్చుకోవాలి అంతే. ఎవరు డిఫరెంట్‌గా ట్రై చేసిన వాళ్ళు ఐ థింక్ ఐ డిడ్న్ట్ ఫైండ్ దెమ్. నాకంత కనపడలేదు. లైక్ నాకు కూడా ఎంతసేపు లైక్ సీనియర్స్ నుంచి పెద్దగా హెల్ప్ నేను పెద్దగా ఇంటరాక్ట్ కాలేదు. అండ్ హెల్ప్ కూడా ఏం పెద్దగా తీసుకోలేదు. ఈ థింగ్స్ ఏంటంటే సీనియర్స్ ఫోర్స్ చేస్తారు. నిన్ను డ్రాగ్ చేస్తారు. ఫోర్స్ ఏ విషయంలో చేస్తారు అంటే, ఓకే. నీకు స్పోర్ట్స్ బాగా ఆడుతున్నావు, నువ్వు క్రికెట్ బాగా ఆడుతున్నావు అంటే ఇంక నేను వదలను. నిన్ను డైలీ కాల్ చేసి, నిన్ను డైలీ పిలిపించుకొని నీ చేత బౌలింగ్ ఏపించుకోవడము, నిన్ను వాళ్ళ టీమ్‌లోకి తీసుకొని నీతో ఆడిపించుకోవడము.
క్రికెట్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఇది చేస్తారు. ఓకే. యాజ్ ఎ అలా డాన్స్ విషయంలో ఓకే. డాన్స్ అంటున్నా. క్రికెట్ విషయంలో ఓకే. నువ్వు ఇంప్రూవ్ అవుతావేమో. కొంతమందికి నర్డ్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ నువ్వు. ఆ! నేనే. ఇప్పుడు కాదు ఏంటంటే అప్పుడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ అకాడమిక్స్ ఏమన్నా చేద్దాం. ఏమన్నా మంచి ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ గాని, లేదంటే ఒక ఎంబెడెడ్ ప్రాజెక్ట్ గాని ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు వెన్ యూ లుక్ ఇంటూ ద సీనియర్స్ హూ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ ఇంటూ థట్ యూ విల్ ఫైండ్ వెరీ లెస్. నాకు అండ్ ఆల్సో బై ఈవెన్ లక్ ఇఫ్ యూ ఏందంటే ఫైండ్ నాకి సీనియర్స్ నుంచి హెల్ప్ రాకపోయినా గానీ అనిరుద్ధ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. మన బెస్ట్ ఫ్రెండ్ హ్మ్. నేను మాస్టర్ అది యాహ్! బ్యాచిలర్స్ చేసేటప్పుడు లైక్ హీ గైడెడ్ మీ అలాట్ అండ్ కంపేర్ టు ఓకే. సీనియర్స్ వాడు అన్నా కూడా కూడా నీతో పాటే. హ్మ్. నాతో పాటే మీరిద్దరూ ఒక మేమిద్దరు లోకంలే. అంతే. ఆ, ఉన్నారు. సీనియర్స్ లేరన్ను. ఉన్నారు. కానీ ఆళ్ళని రీచ్ అయ్యేకి మనకప్పుడు అంత లేకుండే. ఉమ్, ఇంక బేసికల్లీ ఓవరాల్ చెప్పాలంటే సీనియర్, జూనియర్‌ది పక్కన పెడితే ఫస్ట్ ఇయర్ వరకు ఆహ్, మనం మెయిన్‌గా ఫోకస్ చేసింది అకాడమిక్స్. ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేం. అకాడమిక్స్ తర్వాత ఆ స్టార్టింగ్‌లో కొంచెం ఏమంటారు? ఆ ఫన్ ఏదైతే ఉందో ఆహ్, అది ఎప్పుడు మళ్ళా రిపీట్ అవ్వదది. అవ్వదు. నీకు ఎంటెక్‌లో అవ్వదు, నీకు ఇంటర్‌లో అవ్వదు, నీకు 10థ్‌లో అవ్వదు, ఎక్కడ అవ్వదు. బట్ నా లక్ ఏంటంటే నాకు ఎంటెక్ లో మై ఎంటెక్ వాజ్ మచ్ 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 బెటర్ దెన్ మై బీటెక్ లైక్ ఇట్స్ నాట్ ఈవెన్ కంపారబుల్. ఓకే. ఆహా! ఆ! ఇట్ విల్ బి దేర్ బట్ ఎంటెక్ విల్ బి లైక్ యూ విల్ బి మెచ్యూర్డ్. అంత ఫులిష్‌గా ఉండవు. ఉండవు. వాట్ యూ విల్ బి థింకింగ్ అది డిఫరెంట్ ఉంటది. ఉమ్, బీటెక్‌లో ఫస్ట్ సెమ్ ఆహ్, ఒక్కొక్కడు క్లాస్‌కొచ్చేటప్పుడు వాడి ఆలోచన ఎలా ఉంటది? క్లాస్‌లో కూర్చున్నప్పుడు వాడి ఆలోచన ఎలా ఉంటది? ఉంటుంది. ఫస్ట్ బెంచోడు ఎలా థింక్ చేస్తుంటాడు? బ్యాక్ బెంచర్ ఎలా థింక్ చేస్తుంటాడు? అమ్మాయిల్ని ఫస్ట్ చూస్తూ ఫస్ట్ సెమ్ ఆ! లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా క్లియర్ గా ఉంటాం. అదే ఫోర్త్ అది. సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ వచ్చింది అనుకో ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఏముందిలే బుక్ చదువుకోవచ్చు. ఏ ఏముంది. పోయింది. అస్సలు ఇంట్రెస్ట్ అదే ఏంటంటే ఒక్కరు ఇద్దరు ఫ్యాకల్టీ మనకి ఇంటర్‌లో ఏందంటే ప్రతీది డీటెయిల్డ్‌గా చెప్పినప్పుడు మనం నోట్ చేసుకొని, మనం పెద్దగా చదవాల్సిన అవసరం లేకుండే. మనంతట మనం వెళ్లి మనం చదవాల్సిన అవసరం లేకుండా మన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కిచ్చేస్తారు. అప్లై అప్లై చేసుకుంటూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకోవడమే చేయాలి ఉంటది. అంతే. ఇక్కడ అలా కాదు. సిలబస్ 100% ఉంటే 30% జస్ట్ చెప్పడమే ఇంట్రో గొప్ప ఇచ్చి వెళ్ళిపోతారు. గొప్ప గొప్ప. 30%. గొప్ప. గొప్ప. అది మనకర్థమయ్యేలా అంటే ఇంకా దేవుడికే తెలియాలది. ఏవో లెక్చర్ నోట్స్‌లు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అవి ఇవి చూసుకొని ఏదో దాటేసాం గానీ దట్స్ ఆహ్, వాట్ ఐఎమ్ సేయింగ్ లైక్ అదొకటి. మీరు ఎంతసేపు అకాడమిక్స్ పట్టుకొని బీటెక్ ని ఈదాలనుకుంటే కాదు. నీ ఇంట్రెస్ట్ ఉండాలి. నీకు సపరేట్ స్ట్రీమ్ ఉండాలి. ఇది సైడ్ కు ఉండాలి. ఓకే ఇది కూడా చేస్తాను బట్ నాకు అదే ఇంపార్టెంట్ అన్నట్టు ఉండాలి. బికాజ్ యూ కెనాట్ ఎక్స్ట్రాక్ట్ సో మచ్ ఫ్రమ్ ప్రొఫెసర్స్. ఓకే. సో, అకాడమిక్స్ ఓకే. మనం ఇది మళ్ళా మాట్లాడుకుందాం. అంటే పర్సనల్ గ్రోత్ ఎలా అయ్యాము? ఏంటి? నాకెలా ఐడియా వచ్చింది గేట్ యా. రాయాలి. తర్వాత ఎలా సెటిల్ అవ్వాలని చెప్పి. అది పక్కన పెడితే ఐ వాంట్ ఆస్క్ వన్ ఫ్రెండ్స్ క్వశ్చన్ లైక్ నేను ఒక హ్మ్. క్వశ్చన్ అడగాల్సింది అండ్ ఫీమేల్ ఇంటరాక్షన్ లైక్ ఇంటర్మీడియట్ లో అది. దేర్ హ్మ్. విల్ బి నో ఫీమేల్ ఇంటరాక్షన్ అసలు గర్ల్స్ అంటే యెస్. వీళ్ళేంది ఏలియన్ స్పీసీస్ అన్నట్టు చూస్తాంటివి. బట్ ఇన్ హ్మ్. బీటెక్ యూ విల్ బి టాకింగ్ టు లైక్ హ్మ్. ఆపోజిట్ జెండర్. సి యాహ్! మనకు అర్థం కాని ఏంటంటే వెన్ యు ఆర్ ఇన్ మేల్ సర్కిల్స్ మన కాన్వర్జేషన్ మన థింకింగ్ అనేది ఒక విధంగా ఉంటది. బట్ వెన్ యూ బ్రింగ్ ఫీమేల్స్ ఇన్ టు దట్ సేమ్ సర్కిల్ యూ నార్మలైజ్ అవుతావు. ఓకే దీస్ ఆర్ టాక్సిక్ థింగ్స్ అన్నట్టు, దీస్ ఆర్ నాట్ గుడ్ థింగ్స్ అన్నట్టు ఇట్లా ఒక చేంజ్ వస్తుంది. సో అట్లా నువ్వేం చేంజ్ అయినావు? లైక్ వాట్ యూ యూస్ టు థింక్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ వాట్ చేంజ్డ్ ఇన్ బీటెక్ ఆఫ్టర్ టాకింగ్ టు మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ నువ్వు మాట్లాడాలి అందరితో, నేను మాట్లాడలేదు పెద్దగా. ఇంటర్‌లో అంటే 10థ్ వరకు మాది కో ఎడ్యుకేషనే. 10థ్‌లో టెన్త్ కోయడ్ కానీ మాట్లాడేటప్పుడు టెన్త్ చాలా అంతా అదంతా ఏముండదు. ఉండదు. అసలు ఎట్లా ఉంటది? నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి? అంత టైం కూడా రాదు నువ్వు రాదు. మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకొని ఆహ్, అంటే ఓకే నా ఎలా వరకు డిఫర్ అంటే అవుతాము వాళ్ళతో మనం థింకింగ్ లో అన్నది రాదు. రాదు. ఉమ్. రాదు. మనమంతా మనది వేరే ఉంటది. 10థ్ అంటే మళ్ళా అక్కడ 10థ్ ఫైనల్స్, స్కోరు, పాయింటర్లు. మంచి ఇంటర్ కాలేజు అదంతా అది వేరు. బేసికల్లీ ఏందంటే మన మెంటాలిటీ మాకు 10థ్ క్లాస్‌లో గ్రౌండే లేదు. ఎప్పుడు చదువు, చదువు గోల. అది తప్ప వేరే లోకం లేదు కాబట్టి మనం వి విల్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు థాట్. టెన్త్ లో జైల్లో ఎవరన్నా చదివి వచ్చాం మేము. అది. జైల్లో చదివి వచ్చినోడు 10థ్ మాకేం క్లాస్‌లో పెద్ద తేడా ఉండదు. మంచి గ్రౌండ్ ఉండి, మంచి పాపులేషన్ ఉండి 10థ్ క్లాస్ స్ట్రెంత్ ఒక 100, 150 ఉన్నోళ్ళైతే కొంచెం బెటర్‌గా మాట్లాడగలరు దీని గురించి. ఆ లెక్కన చూస్తే ఇన్ మై క్లాస్ దేర్ ఆర్ ఓన్లీ 11 పీపుల్. ఔట్ ఆఫ్ దెమ్ 2 ఆర్ గర్ల్స్.
సో నాకంత ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. ఇంకా బీటెక్ వచ్చాక మొత్తం కొత్తే. నేను అవేం పట్టించుకోకుండా ఐ స్టార్టెడ్ టు టాక్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హౌ దే థింక్ అండ్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు నీకు ఎలా సమాధానం ఇస్తారు, నిన్ను ఎలా ప్రియారిటీ ఇస్తారు నీకు అని చెప్పి అవన్నీ నాకు తెలియదు. నేనేంటంటే ఓకే, తరుణ్ ఓ పర్సన్ మాట్లాడాను, సమ్ ఈడు ఫీమేల్ ఈడు ఆ పర్సన్, రిఫ్లెక్షన్ అది పర్సన్ అంతే. అదే అది పర్సన్ ఈడు రిఫ్లెక్షన్ అదే ఈడు రిప్లై ఎలా ఉంది, ఈడు రెస్పాన్స్ ఎలా ఉంది నా మీదకి. ఓకే, ఈయన కదిలిచ్చాం, ఈడు నాకు ఎలా రెస్పాండ్ అవుతాడు. ఇంకొక అమ్మాయి ఉంది అలాగే, షీఈ్ ఆల్సో ఏ పర్సన్. తనతో మాట్లాడా, తన రెస్పాన్స్ ఎలా ఉంది నాతో. సి అక్కడే జెండర్ ఇది డిఫరెన్స్ తెలిసిపోతుంది. వెన్ వి టాక్ టు బాయ్స్ మంది కొంచెం లోతుగా ఉంటది, వెళ్ళిపోతావు, కనెక్షన్స్ ఫాస్ట్ ఫామ్ ఇప్పుడు అయిపోతాయి. మేము మాట్లాడుకునే డిస్కషన్ కూడా ఒక అమ్మాయితో మాట్లాడాలంటే వీ షుడ్ హ్యావ్ లైక్ ఒక 10 years ఒక ఫ్రెండ్షిప్ ఉంటే తప్ప మాట్లాడలేము. ఇదే బాయ్స్ అనుకో, నేను కలిసి ఈ రోజు కూర్చొని మాట్లాడవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అది ఉంటది. అది వీళ్ళ ర్యాపో సెట్ చేసుకోవడానికి మనకి పెద్ద టైం దొరకదు. అది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం మనం బయట కూడా కలుస్తుంటాం. విల్ బి సిట్టింగ్ అండ్ టాకింగ్ అన్నమాట. వాయిస్ లో ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. అట్లా గర్ల్స్ తో మాట్లాడలేం కదా. అంటే నీతో ఎంత ఇంటరాక్ట్ అయ్యానో, నీకు ఎంత టైం ఇచ్చానో, అట్లా ఒక అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి టైం ఇచ్చేంత బీటెక్ స్టార్టింగ్ లో మనకి తెలియదు. అండ్ ఆల్సో అబ్బాయిలు ఎలా మాట్లాడతారు, అబ్బాయిలు ఎలా జడ్జ్ చేస్తారని మనకు ఒక ఐడియా ఉంటుంది. వాడు అమ్మాయిలు ఎలా జడ్జ్ చేస్తారు, ఎట్లా మాట్లాడితే ఎలా జడ్జ్ చేస్తారు అస్సలు ఐడియా ఉండదు. అండ్ ఆల్సో యూ విల్ సి ఒక 60 members ఒక బాయ్స్ ని ఒక గ్రూప్ లోకి వేసి మన సెంటర్ నుంచి ఎంత డివేట్ అవుతారంటే బాయ్స్ పెద్ద డివియేషన్ ఏమి ఉండదు. ఇట్స్ లైక్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ మరీ అంత కాంట్రాస్ట్ డిఫరెన్సెస్ అయితే ఉండదు. ఇఫ్ యూ పుట్ 60 girls, వాళ్ళ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఇట్స్ లైక్ ఒకరు హిట్లర్ సపోర్ట్ చేసి, ఇంకో స్టాలిన్ సపోర్ట్ చేసి, చాలా ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఐ అగ్రీ ఆన్ దట్ నోట్. అదే మాట్లాడాము, అందరితో మాట్లాడాము. రెస్పాన్స్ అయితే అందరి దగ్గర నుంచి నార్మల్ గానే వస్తుంది. యాజ్ ఎ స్ట్రేంజర్ నువ్వు మాట్లాడినప్పుడు యూ విల్ గెట్ సేమ్ రెస్పాన్స్ ఓన్లీ. బట్ యాజ్ ద టైమ్ గోస్, వెన్ ప్రియారిటీస్ చేంజ్, వాళ్ళకి ఒక ప్రియారిటీ ఉంటుంది, నీకు ఒక ప్రియారిటీ ఉంటుంది. నువ్వు ఆలోచిస్తావు, ఓకే ఇది వర్కౌట్ అవ్వదు ఈ అమ్మాయితో, ఓకే ఇంకా ఆపేసేయాలి, ఇన్వెస్ట్ చేసి టైం వేస్ట్ కొంతమందిలో అని చెప్పేసి యూ విల్ కమ్అట్ ఆఫ్ దెమ్. అండ్ ఎవరైతే నీకు బాగా రెస్పాండ్ అయ్యారో, నీతో బాగా మాట్లాడారో వాళ్ళతో మాట్లాడతాం. మాట్లాడేటప్పుడు కూడా ఇట్ విల్ బి డిఫరెంట్ వెన్ యూఆర్ టాకింగ్ విత్ అ బాయ్ అండ్ వెన్ యూఆర్ టాకింగ్ విత్ అ గర్ల్. నువ్వు ఎలా అయినా మాట్లాడతావు. బేసికలీ నన్ను తీసుకుంటే నేను ఎక్కువ బూతులు మాట్లాడతాను బాయ్స్తో ఉన్నప్పుడు. అది బీటెక్ లో ఎక్కువ మాట్లాడేవాడిని. ఇంటర్లో అలవాటైన అదనమాట. ఎక్కువ బూతులు మాట్లాడేవాడిని, తిట్టుకునే వాళ్ళం. బేసికల్లీ బాయ్స్ ఉన్నప్పుడు ఫుల్ తిట్టుకునే వాళ్ళం. గర్ల్స్కి వచ్చేసరికి జాగ్రత్తగా ఆలోచించి మనం బేసికల్లీ మన రీజియన్, మనం బీటెక్ చేసిన ప్లేస్ లో అంత ఓపెన్ అప్ అయిపోయే వాళ్ళు కాదు ఎవరు, చాలా తక్కువ. ఆపోజిట్ జెండర్ అయితే వాళ్ళు, అంటే బేసికల్లీ మన సిచ్యువేషన్ అట్లీస్ట్ మన బ్యాచ్ కి మనం ఓపెన్ అప్ అవ్వలేదు ఎక్కువ. ఓపెన్ అప్ అవ్వలేదు, ఏదో ఉన్నాము, ఫ్రెండ్స్ ఉన్నాము. ఈవెన్ మన బెస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్ లో కూడా గర్ల్స్ బాయ్స్ ఉన్నప్పుడు ఏదో క్యాజువల్ డిస్కషన్స్, ఓకే ఫ్రెండ్స్ మాట్లాడతాం, చెప్పుకుంటాం లైఫ్ లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. అది స్టార్టింగ్ ఎలా అయిందంటే, ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్, తర్వాత వాళ్ళే వచ్చి మనతో మాట్లాడటం. ఓకే వీడు మంచోడు, వీడు 4-5 సార్లు వీడితో మాట్లాడిన ఇంటరాక్షన్ లో ఓకే వీడు బాగా మాట్లాడుతున్నాడు, బాగా హెల్ప్ చేస్తున్నాడు, వీడి వైపు బాగుంది అని చెప్పి వచ్చి మాట్లాడతారు. కొంతమంది అమ్మాయిలు దే విల్ రిస్ట్రిక్ట్ దెమ్సెల్ఫ్ టు సమ్ పీపుల్ ఓన్లీ. అది దట్ ద సేమ్ హ్యాపెన్స్ విత్ బాయ్స్ ఆల్సో. అది ఎలా అంటే, నేను అందరితో మాట్లాడిన వాడిగా నేను చెప్పేది ఏంటంటే, వైబ్ సెట్ అయితే చూసుకుంటారు, ఫస్ట్ టెస్ట్ చేస్తారు ఒక 2-3 days, తర్వాత ఒక వైబ్ సెట్ చేస్తే మెల్లగా ఇంక్రిమెంట్ చేస్తారు. లేకపోతే ఆ నుంచి మెల్లగా డిక్రిమెంట్ చేసి ఒక పాయింట్ దగ్గర స్టాల్ అయిపోతుంది అంతే. సో అది ఆపోజిట్ జెండర్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉందో తెలియదు మనకి, మన మీద. వాళ్ళ పర్స్పెక్టివ్ అంతా లైక్ బేసిక్లీ ఎవ్రీవన్ ఈజ్ ఎ క్రిమినల్ అంటిల్ ప్రూవెన్ నాట్ అంతే, నాట్ క్రిమినల్. నేనైతే చాలా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా థింక్ కూడా చేయలేదు, లైక్ అమ్మాయిలతో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ ఆల్సో నేను ఫస్ట్ 2 years వరకు పెద్దగా మాట్లాడలేదు, ఎందుకంటే ఇట్స్ లైక్ నా వైబ్ వేరు, నాకు తెలుసు నా వైబ్ నచ్చదని.
సో దేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ అవర్ క్లాస్ హూ ఐ హేటెడ్ ద మోస్ట్. నాకు అస్సలు ఇష్టం ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అరుచుకుంటా ఇట్లుంటా అంటారు. సో నేను మాట్లాడకూడదు అనుకున్న వాళ్ళతో నేను అగైన్ సెకండ్ ఇయర్ తర్వాత నేను బెస్ట్ ఫ్రెండ్ అయినాను. అది ఎట్లయినా కూడా నాకు తెలియదు. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అయినాము. అండ్ ఎట్లయినా కూడా మాకు తెలియదు. ఇట్స్ విధి ఆడిన వింత నాటకంలో నేను బలైపోయినాను రూమ్ లో. ఇంటర్నెట్ బలైపోయారు. బేసిక్లీ ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ గాయ్. అంటే ఏమీ అంత ఎగ్జైట్ అవ్వడం కానీ లైక్ ఏదైనా సిచ్యువేషన్ కి అట్లా లేదు. బట్ నాకున్న ఫీమేల్ ఫ్రెండ్స్ మోస్ట్లీ లైక్ దే ఆర్ వెరీ ఎక్స్ట్రోవర్టెడ్ అండ్ ఎగ్జైట్ అయ్యే వాళ్ళు అంతా, ఇంక్లూడింగ్ అశోక్. వెరీ కైండ్ ఆఫ్ స్టోయిక్ గై. ఇక్కడ బట్ ఒక ఎట్లా ఈ విషయం సర్కిల్ దొరికింది అనేది నేను కాదు. అండ్ ఈవెన్ ఇక్కడ అనిరుద్ధ్ అబ్జర్వ్ చేస్తే కూడా ఒక సేమ్. విషయం ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో ఆపోజిట్ కి అట్రాక్ట్ అవుతుంది కానీ అనిరుద్ధ్ ఈజ్ ఆల్సో నా వైబే మొత్తం అంతా. ఇంకా నాకన్నా ఎక్కువ ఇంట్రోవర్ట్ అనిరుద్ధ్. రిజర్వ్డ్ నేను ఇంత గైస్. యూ మాట్లాడినట్టు టూ కూడా బోత్ మాట్లాడు. ఆర్ వెరీ మచ్ రిజర్వ్డ్ అండ్ వెరీ మచ్ ఇంట్రోవర్ట్ అండ్ నెవర్ ట్రైడ్ టు ఇన్వాల్వ్ విత్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ నెవర్ ట్రై ఎల్లి టు వాడిని పుష్ ఎనీ పోక్ లిమిట్స్. చేద్దామనే. పుష్ అది లిమిట్స్ పుష్ చేసే అట్లా ఏం చేయలేదు. ఇట్స్ లైక్ పనేంది, వచ్చినావా నా పనేంది ఇది, మేము నా పని ఏంది, డిస్కస్ చేసినామా, కొంచెం చూసుకున్నావా నవ్వుకున్నామా, వెళ్ళిపోయినావా. తిరిగినామా, వెళ్ళిపోయినామా అంతే. అండ్ ఆల్సో డే స్కాలర్స్ అవడం అసలు వల్ల ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. అది హాస్టలర్ అంటే ఏమన్నా ఇంక సంథింగ్ తప్పుగా డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళేమో. అలా చూసుకుంటే ఉన్నారులే ప్రదీప్, వీళ్ళంతా ఉన్నారు కానీ వాళ్ళది వేరే లోకం మళ్ళీ. ఉన్నారు డిఫరెంట్. ఉన్నారు. ఆ, అది ఇంకా ఇంకా చెప్పాలి అంటే మన క్లాస్లో నేను చూసినప్పటికీ అంటే నేను భారీ ఎక్స్ట్రోవర్ట్ని. నాకంటే పెద్ద ఎక్స్ట్రోవర్ట్ని నాకు తెలిసి నేను చూడలేదు అనుకుంటాను. నీకేమన్నా ఎవరైనా కనపడ్డారా? నో అంటే నో నో నా అశోక్ అంత అశోక్ ఈజ్ ఎదిపోయి సమ్మన్ హూ ప్రతి టాక్స్ ఒక్కరి టు దగ్గరికి ఎవ్రీవన్. లైక్ అందరితో మాట్లాడతాడు, అందరితో ఎగ్జైటింగ్ గా ఎనర్జీ పంచేటట్లు ఉంటాడు. వన్ పాయింట్ లో మాకు గుర్తొస్తుండే ఎందుకు వీడింత ఎగ్జైట్ అవుతున్నాడు. సో అలా చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏంది నా వైపు మ్యాచ్ అయ్యేలాగా నా అంత ఎక్సైటింగ్ గా ఎవడు కనపడట్లేదు ఏంటి. ఎవడు వాడి ప్లేస్ లో వాడంత రిజర్వ్డ్ గా ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు, వాడి పని వాడు చూసుకోబోతున్నాడు ఎక్కువ అని చెప్పి వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐ వాస్ ఆల్సో గోయింగ్ విత్ లోయర్ ఎక్సైట్మెంట్. నేను కొంచెం రిజర్వ్డ్ అవ్వడం స్టార్ట్ చేశాను. నేను కొంచెం కట్ డౌన్ చేయడం స్టార్ట్ చేశా. థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను నేను థర్డ్ ఇయర్ కి చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లో ఐ వాస్ యాక్టివ్. సెకండ్ ఇయర్ ఆల్సో ఐ వాజ్ యాక్టివ్. ఫోర్స్ చేసేవాడిని, నన్ను నేను ఫోర్స్ చేసుకునేవాడిని టు బీ యాక్టివ్. ఎందుకంటే కొత్త జూనియర్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి, మోర్ మేబీ పీపుల్ టు నాకు ఇంటరాక్ట్. అనిపిస్తుంది ఏంటంటే లైక్ నేను ఇనిషియల్ గా ఇంట్రోవర్ట్ ని, నువ్వు ఎక్స్ట్రోవర్ట్. నువ్వు మెల్లగా తక్కుంటూ సెకండ్ ఇయర్ కి వచ్చావు, నేను మెల్లగా పెరుగుకుంటూ సెకండ్ ఇయర్ కి వచ్చినాను. ఆడ సెకండ్ ఇద్దరికి ఇయర్కి మ్యాచ్ అయింది వచ్చింది. అనుకుంటా అంతే. యువర్ లర్నింగ్ ఆ, అంతే. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మరీ ఓవర్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాను. అకాడమిక్స్ మీద అంత దృష్టి పెట్టలేదు. ఉమ్, ఈ రిలేషన్స్, ఈ అంటే జనాలతో కమ్యూనికేట్ అవ్వడం, అప్పటికి కొంచెం స్కోప్ వస్తుంది మనకి. థర్డ్ ఇయర్స్ ఉమ్, తో ఫోర్త్ ఇయర్స్ తో మాట్లాడే స్కోప్ వస్తుంది, ఎక్కువ టైం ఇంటరాక్ట్ చేయడానికి దొరుకుతుంది. ఫస్ట్ ఇయర్ లో యూ విల్ బి రెస్ట్రిక్టెడ్. ఉమ్, అంత భయపడి కాదు, ఎంతవరకు నీకు సెకండ్ ఇయర్స్ ఫేసెస్ తెలుస్తాయి కానీ థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ తెలియదు. నౌ ఐ స్టార్టెడ్ టు గ్రో మై సర్కిల్ అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా సీనియర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు కెరీర్ పరంగా ఎలా గ్రోత్ ఉంది, లేదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పరంగా వాళ్ళు ఎలా గ్రోత్ అవుతున్నారు. వీ కెన్ సీ సమ్ లీడర్స్ అండ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎక్స్పర్ట్ మనం చూసుకోగలం మన సీనియర్స్ లో ఎదిగితే. అట్లీస్ట్ ఆ ఉన్న గ్రూప్ లో ఒకరు ఫెస్ట్లు బాగా చేస్తారు, ఒకరు డాన్స్ బాగా చేస్తారు, ఒకరు ప్రాజెక్టులు బాగా చేస్తారు, ఒకరు అకాడమిక్స్ లో మార్క్స్ బాగా తెచ్చుకుంటారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి. సో ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కొక్కరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అర్థమయ్యేది, ఓకే ఈయన ఇలా థింక్ చేస్తున్నాడు, ఈయన ఇలా థింక్ చేస్తున్నాడు, నేను ఎలా థింక్ చేస్తున్నాను నా ఫ్యూచర్ గురించి అని ఒక క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. ఇది అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అయింది. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను గేట్ కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నా. సో దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్, నాకు సెట్ అయ్యేది కాదు ప్రతిసారి. ఫస్ట్ ఇయర్ లో గేట్ కోచింగ్ అంటే పెద్దగా పట్టించుకోలేదు, ఫస్ట్ ఇయర్ కి ఎవడెళ్తారులేని. సెకండ్ ఇయర్ కి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగి ఐ వాస్ బెడ్ రిడెన్. అది డిఫరెంట్. సో అలా అది ఎక్స్ప్లోర్ చేయలేకపోయా. అలా ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుండే. ఉమ్, ఈ ఈ విషయంలో అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకంటే అకాడమిక్స్ పరంగా ప్రాపర్ గైడెన్స్ అయితే లేదంట. నేను ఉమ్, సబ్జెక్ట్స్ వైజ్ నీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ బీటెక్ లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్.
ఇన్ మెనీ కాలేజెస్. మెనీ కాలేజెస్ మా కాలేజ్లో ఫ్యాకల్టీ అయితే ఎక్స్పెక్ట్ ప్రొవైడ్ చేస్తది. మొత్తం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫ్యాకల్టీనే ప్రొవైడ్ చేస్తది అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ కంప్లీట్లీ అండ్ అగైన్స్ట్ దట్. ఇన్ ఎనీ కాలేజ్ అది ఆ! నాట్ ట్రూ. కంప్లీట్ గా ఫ్యాకల్టీ ఏది ప్రొవైడ్ చేయదు. ఆ! సో, నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవడానికి నువ్వెలా ఎళ్ళవు? నేనైతే ఐ వాస్ ఫెయిల్డ్ ఇన్ సెకండ్ ఇయర్ అని చెప్తాను నేనైతే. నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, నేను చదువుకుంది గానీ, నేను ఎగ్జామ్‌కెళ్ళి రాసింది గానీ, ఐ వాస్ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్తాను. ఎందుకంటే చాలా కిందకెళ్ళిపోయింది. అంతకుముందు క్లాసెస్ బాగా వినేవాడిని. సెకండ్ ఇయర్‌లో ఐ స్టార్టెడ్ నాట్ గోయింగ్ టు క్లాసెస్ దట్ మచ్. కొంచెం తక్కువ వెళ్ళేవాడిని. సో, పోయింది. ఇంట్రెస్ట్ పోయింది. ఎంత నేను పుల్ చేద్దాం అనుకున్న దాన్ని అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్‌లు ఓపెన్ చేసి, లేదంటే లెక్చర్ నోట్స్‌లు ఓపెన్ చేసి నేను ప్రిపేర్ అవుదాం అనుకున్నా ఎక్కేది కాదు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ ముందు నేను వినలేదు. అప్పుడప్పుడు నేను జస్ట్ బుక్‌లో చూసి నేను ఎంత గ్రాస్ప్ చేద్దాం అనుకున్నా నాకుండే గ్రాస్పింగ్ పవర్‌కి నాకు ఎక్కేది కాదు. నువ్వెలా చేసేవాడివి? నువ్వు నేను ఫస్ట్ ఫస్ట్ సెమ్ సేమ్ అదే సిచ్యువేషన్ ఉండా, లైక్ చదవాలి పొడిసేయాలి మొత్తం, సెకండ్ సెమ్ కూడా పొడిసేయాలి అన్నట్టుంటుంది. థర్డ్ సెమ్ వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే ఇది చదివి కూడా నాకేం ఉపయోగం ఉందని అనిపించడం లేదు. ఇది చదివి ఓకే. ఓకే, ఇది ఈ తర్వాత ఇది ఫ్యూచర్ ఉన్నట్లు అనిపించడం లేదు, అనిపించలేదు నాకు. సో మెల్లగా నేను గివ్ అప్ ఇచ్చేసినాను. ఇట్స్ నాట్ లైక్ ఫెయిల్ అవుతానని కాదు, పాస్ అవుతాను, ఇది పక్క హ్మ్. పెట్టేయాలి, మన ఫ్యూచర్ ఏందో మనం చూసుకోవాలి అన్నట్టు ఉన్నాను. సో నాకైతే మాస్టర్స్కి వెళ్ళాలని ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గేట్ నాకు కోచింగ్ పోయే స్కోప్ లేదు. దట్ ఈస్ ఏ డిఫరెంట్, నా సిచ్యువేషన్ డిఫరెంట్, ఐ కెనాట్ గో టు కోచింగ్. సో నేను మెల్లగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను, లైక్ రాదర్ దాన్ గోయింగ్ త్రూ. ఎందుకంటే నేను చాలా మందిని చూసినాను, లైక్ దే ఆర్ వెరీ గుడ్ అట్ అకాడమిక్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ అనే దానికి వాళ్ళు గ్రాఫ్ అంతా పడిపోద్ది. దే కెనాట్ ఓకే. క్యారీ దట్ అకాడమిక్ నాలెడ్జ్ ఇన్ టు ద జాబ్. ఏ జాబ్ లో క్యారీ చేయలేము, ఏదైనా బట్ అట్లీస్ట్ చదవాల్సిందే. ఒక లిమిటెడ్ స్కోప్ అన్నా కానీ క్యారీ చేయగలుగుతారేమో అనుకుంటే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ డైవర్స్ నాలెడ్జ్ అబౌట్ థింగ్స్. వేరే వేరే ఫీల్డ్స్ లో డిఫరెంట్ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఉండాలి. జీరో నుంచి స్టార్ట్ కాకూడదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నాకైతే ఇట్స్ నాట్ లైక్ ఏ పెద్ద నెగిటివ్ అనిపిస్తుంది. ఆనెస్ట్లీ నేను పెద్దగా అకాడమిక్స్ గురించి కేర్ చేయను, యాజ్ మచ్ యాజ్ పాస్ అయితే చాలు అన్నట్టు. సో నాకంతా లైక్ ఓకే, ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాము, ఎక్స్ట్రాగా ఏం చదువుతున్నాము అన్నట్టు ఉంటుంది. ఇంక్లూడింగ్ అనిరుద్ కూడా అలాగే ఉంటుండే. సో మా వైబ్ కుదిరింది. మేము ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే నువ్వు ఈ డెసిషన్కి ఎప్పుడు వచ్చావు? అంటే మన సబ్జెక్ట్స్ నీ అంతటి నువ్వు స్టార్టెడ్ టు ప్రిపేరింగా? లేదంటే వాళ్ళు చెప్పిందే నాకు ఎక్కట్లేదు, నేను కొత్తగా చదివితే నాకేం ఎక్కిద్ది అనే ఉద్దేశమా? లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓకే, ఈ సబ్జెక్ట్స్ నేను ఎక్కడ యూజ్ చేయలేను, నాకు పనికిరావు ఇవి, వేరే నాకు యూజ్ అయ్యేవి వేరే ఉన్నాయి, ఐ విల్ గో టువర్డ్స్ దెమ్ అని చెప్పి ఇనిషియలీ నాకు ఈ ఎలా? సబ్జెక్ట్, ఇనిషియలీ నేను ప్రోగ్రామింగ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సో నాకు ఈ ఈడీసీ అంతా అంత అవసరం లేదు అనిపించింది. బట్ యూ విల్ అండర్స్టాండ్, లైక్ వెన్ యూ గ్రో ఇంటూ వెన్ యూ లర్న్ మోర్ అండ్ మోర్ ప్రోగ్రామింగ్ అండ్ గో డీప్ ఇంటూ లైక్ వాట్ ఈస్ దట్ థింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఓకే ఇవి కూడా ఇంపార్టెంట్. దెన్ అక్కడ నేను రివర్ట్ బ్యాక్ అయ్యాను, ఓకే ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ అప్పుడు చదివే స్టార్ట్ చేసాను తప్ప, నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అయితే ఈడీసీ అంత ఎందుకు, అంత ఎలక్ట్రాన్స్ అంత అవసరమా మనకి అన్నట్టు ప్రోగ్రామింగ్ చేసుకుంటూ కూర్చుందాం అనుకున్నాను. సో థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఓకే అర్థమైంది, లైక్ ఓకే ప్రోగ్రామింగ్ అంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి లోపల, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. తర్వాత అర్థమైంది ఓకే డివైజెస్ కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. సో మెల్లగా నేను రియలైజ్ అయ్యి తర్వాత చదివిండేది తప్ప, ఓకే టీచింగ్ చేస్తాను అని చదివిండేది అయితే లేదు. ఎందుకంటే ఓకే. టీచింగ్ అనేది ఇంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నా ఎక్స్‌పీరియన్స్ మీద ఏంటంటే, టూ మచ్ ఇంటరాక్షన్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఇట్ విల్ లైక్ యూ కెనాట్ కన్‌ఫ్యూజ్ థింక్ యూ. అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ! మన మీద నువ్వు మనం ఫోకస్ చేయాలి. డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఒక్కొక్కసారి నాకేమైంది, షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేద్దాం. మ్మ్. అలా ఆ పాత్‌లో చూద్దాం మన డెవలప్‌మెంట్. ఓకే. అంటే డాన్స్ బాగేస్తాను, ఏదో యాక్టింగ్ ట్రై చేస్తే వర్కౌట్ అవుద్ది అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్‌లో కొన్ని రోజులు ఆలోచించేవాడిని. ఐ వాస్ నాట్ స్టేబుల్ అన్నమాట. నా మ్మ్. సెకండ్ ఇయర్ మొత్తం ఎలా అంటే నేను ఇప్పుడు ఆ సో పొజిషన్ లో ఉన్నాను. అదొకటి. తర్వాత నేను ఆ! ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను మూవీస్, ఆలోచిస్తా. యాక్టింగ్ అంటే నాట్ ఓకే. లైక్ యాక్టింగ్ చేద్దామని కాదు, బట్ ఒక థింక్ చేద్దాం ఓకే. ఏంటిది, ఏంటి ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అని. నేను నేను యాస్ ఎన్ ఎక్స్‌ట్రోవర్ట్ ఐ యూజ్డ్ టు ఇంటరాక్ట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేసరికి ఐ కెన్ సీ మల్టిపుల్ ఆప్షన్స్ బిఫోర్ మీ. డిసైడ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. మ్మ్. ఒక ప్రాపర్ నీకేంటంటే నువ్వు బీటెక్ స్టార్ట్ చేసావు జర్నీ. ఓకే. ఫస్ట్ ఇయర్ కొంచెం అటు ఇటు ఉన్నావు. ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు. ఇట్స్ ఫైన్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్. సెకండ్ ఇయర్ కూడా నువ్వు స్టెబిలైజ్ అవ్వలేదు. అది ఆ పాయింట్ ఎప్పుడొస్తది అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒకడికి బీటెక్ అయిపోయాక కూడా వాడికి క్లారిటీ రాదు. వాడికి బీటెక్ మధ్యలో క్లారిటీ వస్తది. ఒకడు బీటెక్ స్టార్ట్ చేసేదే క్లారిటీతో స్టార్ట్ చేస్తాడు. నా పరిస్థితి ఏంటంటే, నాకు క్లారిటీ, నా బీటెక్ స్టార్టింగ్‌లో ఏదో ఒక జాబ్ వస్తే చాలు. హై పేయింగ్ జాబ్ రావాలి.
When I'm going out of the campus, I have to go with the high paying job. అంటే అంటే అది ఒక మంచి ఫన్నీ default. ఇన్సిడెంట్ జరిగింది హై పేయింగ్ జాబ్ అంటే ఏంటది. నాకు అనిరుద్ధికి ఓకే. మొత్తం ఫ్యాకల్టీ అంతా పిలుచుకోవడం జరిగింది. మ్యాథ్ వర్స్ గుర్తుందా? యాహ్! 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 ఆ! అది ఓకే. జస్ట్ 1 minute. ఇది ఆ! ఎపిసోడ్ 1. Like we are concluding. We are not concluding, but we will be continuing in episode 2 because we have some limitations. ఓకే. Yeah, this will be continued in episode